క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వారు నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు దీర్ఘకాలిక రోగ నిర్ధారణ కొరకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఇటు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ కోరారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సుమారు 20 మంది డాక్టర్లు పాల్గొని రోగులకు పరీక్షలు చేసి తమ సేవలను అందించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముఖలింగం హాజరై ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. డాక్టర్లు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. కంటి డాక్టర్, సైక్రియాట్రిస్ట్, పంటి డాక్టర్లు ఆరోగ్య సూచనలను సూచించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ మాట్లాడుతూ, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వారు నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలలో పరీక్షలను చేయించుకుని దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ తర్వాత దానికి తగు వైద్యాన్ని ఉచితంగా పొందాలని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రిలో సుమారు 150 మంది డాక్టర్లు ఉన్నారని, 600 పడకలతో కూడిన మెడికల్ కాలేజ్ మరియు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో చేసే బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగానే చేస్తున్నామని, దానితో పాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సీఎంసీ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి కూడా ప్రారంభించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముఖలింగం, మానసిక వైద్యులు డాక్టర్ వికాస్, డాక్టర్ హనీష్, డాక్టర్ శ్రీనివాస్, కంటి వైద్యులు డాక్టర్ మంజు, దంత వైద్యులు డాక్టర్ శిల్ప, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిభ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అమీర్ అలీ, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ దేవకరుణ, సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై హింద్. నేను డాక్టర్ వికాస్, సైకియాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణులు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు డిచ్పల్లిలో ఉర్దూ మీడియం స్కూల్లో పూర్తి స్థాయిలో ఉచిత క్యాంపు జరపడానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా చైర్మన్ సార్ షణ్ముఖలింగం సార్, మెడికల్ డైరెక్టర్ అజ్జా శ్రీనివాస్ సార్, మెడికల్ సూపరింటెండెంట్ ఐ పాండు సార్, CEO డాక్టర్ సుమన్ సార్, వైస్ ప్రిన్సిపల్ సుమన్ సార్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరగడం చాలా ఆనందకరమైన విషయం. ఈ క్యాంపుకి సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీఓ సార్ శ్రీనివాస్ గౌడ్ సార్, పంచాయత్ సెక్రటరీ రాధిక మేడం, జూనియర్ అసిస్టెంట్ రజత్ కుమార్, దేవకర్ణ మేడం, ఏఎంసీ డైరెక్టర్, మన ఉర్దూ మీడియం స్కూల్ చైర్మన్ మొహమ్మద్ అమీర్ అలీ సార్, వీళ్ళ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లే కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని నేను మనస్ఫూర్తిగా సీఎంసీ తరఫున కోరుకుంటున్నాను. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొన్ని రకాల జబ్బులు లైక్ దగ్గు, జలుబు, జ్వరము ఇట్లాంటివి వస్తే ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వెంటనే పసిగట్టవచ్చు. మమ్మీ నాకు జ్వరం వచ్చింది అని చెప్పేస్తారు. కానీ కొన్ని రకాల సైలెంట్ జబ్బులు ఉంటాయి, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, కొన్ని లోపల ఉన్న గుండె సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, అవి బయటపడే అంత ఇదిగా తొలి దశలో. ఆ తొలి దశలో ఆ లక్షణాలు బయట పడేసరికి లోపల జబ్బు తీవ్ర స్థాయిలో ఉంటాయి. సో ఇట్లాంటి క్యాంపులు ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి ఉచితంగా డాక్టర్ దగ్గర చూపించుకొని ఉచిత పరీక్షలు చేయించుకుంటే తొలి దశలోనే బయటపడితే మీ కుటుంబ సభ్యులు ప్రాణాల ముప్పు నుంచి నువ్వు కాపాడవచ్చు. సో నీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఉండాలి అన్న కోరిక నెరవేర్చుకునే రోజు ఇదే. సో రండి, అందరూ రండి, తరలి రండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇప్పటికీ 4 క్యాంప్స్ చేసాం, ఫ్రీ క్యాంప్స్, వెంట్రాజ్పల్లిలో, నడపల్లిలో అట్లా. ఆ క్యాంప్స్లో నేను చిన్న పిల్లల్ని మాత్రం, అంటే లైక్ పుట్టిన పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు మాత్రం ఒక్కరినో ఇద్దరు చూశాను. ఇది చాలా బాధాకరమైన విషయం. చిన్న పిల్లల్ని కూడా కంపల్సరీ ఇక్కడ తీసుకురండి, ఎందుకంటే వాళ్ళకు కూడా రక్తహీనత లాంటి సమస్యలు, తెలివితేటలు తక్కువ ఉన్న సమస్యలు ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇక్కడ ఉచితంగా ప్రత్యేకంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్లు. సో అందరూ రావాలి, పరీక్షలు ఉచితంగా చూపించుకోండి. ఒకవేళ ఈ క్యాంపు ఇక్కడ రాకపోయినా మేము రెగ్యులర్గా డిచ్పల్లి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల రేడియస్లో వారానికి 2 క్యాంపులు చేస్తున్నాం గ్యారంటీగా.
ఇక్కడ అన్ని క్యాంపులలో మిస్ అయిన నో ప్రాబ్లం, డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్కి వస్తే ప్రతిరోజు ఉచితంగా చూడబడును, ప్లస్ అన్ని రకాల సర్జరీస్ కంప్లీట్గా ఉచితంగా చేయబడును. కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చిన మన చైర్మన్ సార్కి ప్రత్యేక ధన్యవాదములు. అందరికీ జై హింద్, థ్యాంక్ యూ.